పిఠాపురంలో పవన్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారా? పవన్ గెలుపు కోసం స్వచ్ఛందంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆ నాయకుడెవరు? చాప కింద నీరులా పిఠాపురం ఓటర్లను మోటివేట్ చేస్తూ ప్రచార పర్వం సాగిస్తున్న ఆ కాపు నేత ఎవరు? వాచ్ దిస్. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి చూపుంది. పవన్ను ఓడించేందుకు దాదాపు 1000 కోట్లు వెదజల్లుతున్నారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎలాగైనా సరే 1,00,000 ఓట్ల మెజార్టీతో సేనానిని గెలిపించేందుకు ఆయనను అభిమానించే వారంతా సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు నాయకుడు మురళి ఇల్లిల్లు తిరుగుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్నారు. చాప కింద నీరులా ఓటర్లను కలిసి మోటివేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు మురళి. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులను ఎన్నుకుని అసెంబ్లీకి పంపాలని పిలుపునిస్తున్నారు. మురళి కాపు సామాజిక వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకుడు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 85,000 పైచిలుకు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే కాపు నేత మురళి పిఠాపురం వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇళ్లిళ్లు తిరుగుతూ కాపులను ఏకతాటిపైకి తెస్తున్నారు. అధికార పార్టీ కాపులకు చేసిన మోసాలను వివరిస్తూ జగన్ సర్కార్ కాపులను ఉద్ధరించిందేమీ లేదని వారిని మోటివేట్ చేస్తున్నారు. అందరివాడైన పవన్ కళ్యాణ్ను గెలిపించుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఒక్క కాపు సామాజిక వర్గాన్ని మాత్రమే కాదు, పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని కులమతాలకు చెందిన ప్రజలను కలుస్తూ పవన్ కళ్యాణ్ను ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నారు మురళి. కల్లుగీత కార్మికులను, రైతులను, యువతను కలిసి పవన్ కళ్యాణ్కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్నారు మురళి. మురళి చేస్తున్న ప్రచారానికి పిఠాపురం ఓటర్ల నుంచి సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రచారంలో భాగంగా నిరుపేదలకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు మురళి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలని దేవాలయాల్లో పూజలు సైతం నిర్వహిస్తున్నారు కాపు నేత మురళి. మురళి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో పేరున్న నేత. పవన్ కళ్యాణ్ అంతే ఆయనకు పంచ ప్రాణాలు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషిలో భాగంగా పిఠాపురం వ్యాప్తంగా రేయింబావుళ్లు పర్యటిస్తూ ఇల్లిల్లు తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలనేదే తన లక్ష్యమని మురళి చెబుతున్నారు. మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.